ఎర్ర బస్సు రోజుల నుంచి ఇప్పుడు ఎయిర్ బస్సు రోజులు వచ్చేసినాయి. ఇదివరకటి రోజుల్లో హెలికాప్టర్‌ని చూస్తేనో, గాల్లో విమానం సౌండ్ వింటేనో పరుగులు పెట్టినోళ్ళం మేము చిన్నప్పుడు. ఆ సౌండ్ కోసం కింద నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌లో నుంచి 3 అంతస్తులు పైకెక్కి ఎక్కడో కనబడేది గాదు. కానీ అక్కడుంది, 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 అక్కడుంది అనుకునేవాళ్ళం ఆ మబ్బుల చాటున. అలాంటి రోజుల దగ్గర నుంచి ఇవాల్టి రోజున ఫ్లైట్లు చూస్తున్నాం, అంతా చూస్తున్నాం. హెలికాప్టర్‌లు గూడా మన పిల్లలు గూడా చూసేస్తున్నారు. ఇప్పుడసలు మన 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే తెలంగాణలో 3, 4 హెలికాప్టర్లు తిరిగేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 3, 4 హెలికాప్టర్లు తిరిగేస్తున్నాయి. 3 హెలికాప్టర్లు, 3 విమానాలు తిరిగేస్తున్నాయి. ఇది పాలకుల కోసం అని చెప్పేసి. ఇదివరకు హెలికాప్టర్‌లో వెళ్ళడం తప్పనేది కాస్త ఇప్పుడు హెలికాప్టర్‌లో వెళ్తే తప్పేంటి అనేటటువంటి దశకొచ్చేసి. అయితే ఈ మధ్యన ఈ తరచూ ప్రమాదాలు. మొన్న మధ్యన జరిగినటువంటి అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఒక ఎత్తైతే, మొన్న అజిత్ పవార్ హెలికాప్టర్ ప్రమాదం ఒక ఎత్తైతే, తాజాగా ఎయిర్ అంబులెన్సే కొలాప్స్ అయిపోయినటువంటి అంశం. కసారియా పంచాయత్ జార్ఖండ్‌లో చోటు చేసుకుంది. 2 సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. C-90 ఎయిర్ క్రాఫ్ట్ VTAJV మెడికల్ ఎవాక్యుయేషన్‌కి సంబంధించి, అంటే ఎయిర్ అంబులెన్స్ అనమాట ఇది. రాంచీ, ఢిల్లీ సెక్టార్ల మధ్యన పనిచేసేది కాస్త ఇది కూలిపోయింది. మొన్న తేజస్‌కి సంబంధించి ప్రమాదం అంచుల దాకా వెళ్ళి ఆగి ఉంది. వరుసగా విమానాలు, హెలికాప్టర్లు వాడకం పెరుగుతోంది కాబట్టి ప్రమాదాలు అనుకోవాలా? లేదా మన ఏవియేషన్ విధానాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందా అన్నదే ఇక్కడ ప్రశ్న.